రెండు ఉన్నా కూడా మీరు థయామిథాక్సామ్ చేసుకోవచ్చు. ఒక తేనె మంచి పురుగే ఉంటే కనుక ఇమిడాక్లోప్రిడ్ చేసుకోండి స్ప్రే. అంటే హెక్సాకోనజోల్ చేసుకోండి. ఫ్లవరింగ్ టైంలో బూజు తెగులు అంటే బూడి తెగులు ఉంటే కనుక పూత పింద మాడిపోయి రాలిపోద్ది కాబట్టి దానికి హెక్సాకోనజోల్ 2 ml లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే కనుక మనం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు సార్. తేనె బంక్ ఉంటే కనుక ఇమిడాక్లోప్రిడ్ చేసుకోండి. అదే మసి ఉంటది కాబట్టి దానివల్ల మసి వస్తుంది, జిగురు లాంటి పదార్థాన్ని స్రవిస్తుంది. అది దాని మీద ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల మీకు మసిమంగ వస్తుంది. అది కనుక చెప్పండి సార్. అయితే ఇప్పుడు నీటి తడులు ఎట్లా ఏమంటారు? మాది డ్రిప్ ఇరిగేషన్ మేడం. ఆ డ్రిప్ ఇరిగేషన్ అయితే రోజుకి 90 నుంచి 100 లీటర్ల వరకు. ఎంత సార్ ఏజ్ తోట? మాది డ్రిప్ ఇరిగేషన్ మేడం. ఆ తోట వయసు ఎంత? మా తోటకు డ్రిప్ పద్ధతి ఉంది. అదేలేండి సార్. మీ తోట వయసు ఎంత అండి? ఎన్ని సంవత్సరాలు అయింది తోట వేసి? హలో, తోట వేసి ఎన్ని సంవత్సరాలు అయింది సార్? తోట వేసి వచ్చేసి 6 సంవత్సరాలు మేడం. 6 సంవత్సరాలు సార్. ఒక 70 లీటర్ల వరకు రోజుకి ఇచ్చుకోండి సార్ డ్రిప్ ద్వారా. 70 లీటర్ల వరకు నీరు ఇవ్వండి సార్ డ్రిప్ లో. డ్రిప్ కి ఒక రోజుకు 70 లీటర్స్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నమస్తే, చంద్రశేఖర్ రెడ్డి, చిత్తూరు నుంచి. ఓకే అండి, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. లాస్ట్ జూన్ లో నాటాము తోటపూరి. ఇప్పుడు 8 నెలలు అయింది. చెట్టుకు 5 అడుగుల వరకు ఒక రెమ్మలు కట్ చేయాలా వదలకూడదన్నారు. ఏంటి సార్? పక్క రెమ్మలు 5 అడుగుల వరకు కట్ చేసేసి మళ్ళా వదలాలన్నారు. చెట్టు రెమ్మలు అవి కట్ చేసి ఇప్పుడు 5 అడుగుల తర్వాత వదిలాము. ఎన్ని కొమ్మలు ఉంచారు? ఇప్పుడు 8 నెలలు అయింది చెట్టు. ఇప్పుడు దాన్ని ఇప్పుడు అక్కడ మనకు రెమ్మలు వస్తా ఉండే, చెట్టు కొంచెం లాభ ఎక్కలేదు, వాడిపోతా ఉంది. ఒక మేము నవంబర్ అప్పుడు గ్రోమర్ అనేది ఒక 3 పదులు లేదు, పేరు ఒక 100 గ్రాములు వేస్తాను వేరు. మళ్ళీ ఏమీ లేదు. ఇప్పుడు అది మొదలు లాగేదానికి నిలబడేదానికి ఏమన్నా మన ఎరువు లేదు. ముందైతే కర్ర పెట్టి ఊత ఇవ్వండి. ఊత కర్ర పెట్టి పడిపోకుండా, గాలి కట్ట వాలిపోకుండా ఒక ఊత కర్ర పెట్టి మన మొక్కనేసి కట్టండి. కట్టిన తర్వాత సేంద్రియ ఎరువులు ఎక్కువ వేయండి. ఈ వానపాముల ఎరువు, అలాగే పశువుల ఎరువును కూడా వేసుకోండి. 2 తట్ల 3 తట్ల వరకు వేసుకోవచ్చు, ఎంత వేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. అలా వేసుకున్న తర్వాత జీవన ఎరువులు ఉంటాయి, అస్టోబ్యాక్టర్, ఫాస్ఫోబ్యాక్టీరియా, పొటాష్ ఆల్బులైజింగ్ బ్యాక్టీరియా అని బయట దొరుకుతాయి. వాటిని ఒక్కొక్కటి 2 కేజీలు తీసుకొని 100 కేజీలు పశువుల ఎరువులో గానీ వర్మి కంపోస్ట్ లో గానీ కలుపుకొని అది కూడా చెట్టుకు 1 కేజీ కింద వేసుకోండి. వేసుకుంటే అంటే ఇలా పెంచుకుంటూ పోతే మనకి భూమిలో సారం పెరిగి ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ పెరిగి మొక్కకి సత్తు వస్తుంది బాగా. తడి ఉంటే ఇప్పుడైనా వేసుకోవచ్చు సార్. తడి ఉండాలి మెయిన్ గా. మీకు డ్రిప్ ఉందా? ట్యాప్స్ పెట్టిస్తే కనుక ఇప్పుడైనా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇప్పుడు వచ్చిన బ్రేక్ తీసుకుందాం మేడం. పసిడి పంటలో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో స్వల్ప విరామం. అరే రాఘవ్, విత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు, వీటన్నిటికీ డబ్బెక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో అంటే ఎరువులు, కీటనాశకాలు, డీజిల్ ఇవన్నీ కొనొచ్చు. అప్పు గురించి ఎదురు చూడక్కర్లేదు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. అట్లాగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో, ఇంకా బోలెడు లాభాన్ని పొందు.
పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రంలో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. ఎన్హెచ్ఎం ఉద్యానవన మిషన్. మా కోరిక ఈ చిరునవ్వు. పసిడి పంటలో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడం కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? యుగంధర్ రెడ్డి మేడం. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్? నల్గొండ అండి నాది. ఓకే అండి, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. ఇప్పుడు మామిడి మొత్తం పూత పూస్తుంది మేడం. అయితే ఇప్పుడు ఏమైనా స్ప్రే చేయాలా ఏంటి అనే దానికి? అంటే ఏమైనా పురుగులు ఉన్నాయా సార్? ఏమైనా మీకు ఏమైనా పెస్ట్ డిసీజ్ ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడైతే ఏం కనిపించట్లేదు మేడం. ముందు ఏమైనా స్ప్రే చేశారా సార్? అప్పుడు ఒక 2 months బిఫోర్ చేశాను మేడం. లండా బయటలో స్టార్ట్ చేశాను. అంటే యాక్చువల్గా మంచు పడుతుంది కాబట్టి తేనె మంచు పురుగు వచ్చే అవకాశం ఉంది. అలాగే పగలు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా వ్యత్యాసం ఎక్కువ ఉంది కాబట్టి బూడిద తెగులు కూడా వచ్చే అవకాశం ఉందండి. మీరు అప్పుడు ఏమైనా సల్ఫర్ స్ప్రే చేశారా ఫస్ట్ 2 నెలల క్రితంలో? ఏం చేయలేదు మేడం. చేయకపోతే కనుక ఇప్పుడు ఇమిడాక్లోప్రిడ్ దాంతో పాటుగా హెక్సాకోనజోల్ కలిపి చేసుకోండి సార్. ఇమిడాక్లోప్రిడ్ 0.5 ml లీటర్ నీటికి, దాంతో పాటుగా హెక్సాకోనజోల్ 2 ml లీటర్ నీటికి కలిపి చేసుకుంటే తేనె మంచి పురుగుని అటు బూడిద తెగులను కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు సార్. మోనో చేయదు కదా మేడం? ఏదండి? మోనో మోనోక్రోటోఫాసా? మోనోక్రోటోఫాస్ తెల్లపోత అంటే పూత దశలో చేయకూడదండి. అంటే మనకి ముందు వెజిటేటివ్ స్టేజ్ లోనైనా చేసుకోవచ్చు, పిండి పడిన తర్వాత అయినా చేసుకోవచ్చు. తెల్లపోత దశలో మాత్రం ఇమిడాక్లోప్రిడ్ సేఫ్ సార్, రికమెండెడ్. ఓకే సార్. చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మళ్ళీ తర్వాత చేసే దాంట్లో మనం ఆ ఫంగిసైడ్ కలుపుకోవచ్చు. ఇప్పటికి హెక్సాకోనజోల్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా ఆకు మీద మసి ఉంది, పిండి మీదకి వస్తుందని ఏమైనా డౌట్ ఉంటే కనుక కార్బండిజం చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? గంగమ్మలు. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్? హలో, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారండి మీరు? ఓకే అండి, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. హలో, రంగమల్లి గారు, మీ ప్రశ్న ఏంటో చెప్పండి సార్. హలో, చెప్పండి సార్. అదే తెల్లపూత దశలో ఉన్నది కదా, ఈ పురుగు మందులు ఈ దశలో స్ప్రే చేస్తాం సార్? తెల్లపూత దశలో అయితే మాత్రం పురుగు మందులు ఏవి చేయకూడదండి. మరీ పెస్ట్ డ్యామేజ్ ఎక్కువ ఉంది, మనకు నష్టం ఎక్కువ వస్తుంది అనుకుంటే అప్పుడు ఏది ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా చేసుకోవాలి. జనరల్గా మనకు వచ్చేది తేనె మంచి పురుగు కదా ఈ తెల్లపూత దశలో, అంటే పూత దశలో వచ్చేది. అప్పుడు ఇమిడాక్లోప్రిడ్ చేసుకోండి సార్. హలో మేడం, చెప్పండి. అంటే ఇప్పుడు తెల్లపూత దశలో ఈ పురుగు మందులు చేస్తారు కదా? చేయకూడదు సార్, అదే నేను చెప్తున్నది, చేయకూడదు. మరీ ఏమైనా మీకు పురుగులు కనిపించాయి, వాటి వల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది అనుకుంటే అప్పుడు చేసుకోవాలి. కానీ మామూలుగా అయితే తెల్లపూత దశలో మామూలులో స్ప్రే చేయకూడదు సార్. మేడం, ఇప్పుడు పిండి కట్టిన తర్వాత పూత మగ్గిన తర్వాత చేసుకోవచ్చు. అంటే ఫ్రూట్ సెట్ అయిపోయి పూత మగ్గి చిన్న జొన్న గింజ అంటే ఎర్రపూత దశకు వస్తుంది కదా, పూత మగ్గిపోయిన తర్వాత ఆ స్టేజ్ నుంచి చేసుకోవచ్చు. తెల్లపూత దశలోనే పువ్వు విప్పున్నప్పుడే చేయకూడదు. ఓకే సార్. ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 హలో, నమస్కారం అండి, మీ పేరు? హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు?
నమస్తే మేడం, మీ పేరేంటో చెప్పండి మేడం. నా పేరు లక్ష్మి అండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? లక్ష్మి గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు లక్ష్మి అండి, నేను గుడివాడ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే మేడం, మీ ప్రశ్న ఏంటో చెప్పండి. అడగండి మేడం, మీ ప్రశ్న ఏంటో. మేడం ఉన్నారు, మేడంని అడగండి. ఏం లేదు మేడం, ఏం లేదు మేడం. మాకు ఒక పెరట్లో 4 బొక్కలు ఉన్నాయి మేడం. చెప్పమ్మా. అది పూత వచ్చిన తర్వాత ఏంటంటే పైనంతా నల్లగా వచ్చి మాడిపోయిందండి. పూత మాడిపోయిందంటే అంటే కొంతవరకు పిండి కట్టింది, కొంత మాడింది అంటే గనక నల్లగా పూత మాడిపోతే అది మగ పూలైనా మాడిపోద్ది. ఆకు మీద కూడా మసిలాగా వచ్చిందా ఏమైనా? వచ్చింది మేడం, వచ్చింది మేడం. ఆ మసి ఉంటే గనక అది తేనె మంచి పురుగు వల్ల మసి వస్తుంది. దానికైతే కనుక మీరు మా ఇమిడాక్లోప్రిడ్ 0.5 ml లేదంటే థయామిథాక్సామ్ 0.3 grams లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకుంటే, దాంతో పాటుగా తెగులు మందు అయిన కార్బండిజం 1 గ్రామ్ లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకుంటే కంట్రోల్ చేసుకోవచ్చమ్మా. అంటే కొన్ని కాయలు కూడా వచ్చాయి మేడం ఆల్రెడీ. కాయలు వచ్చినా పర్వాలేదు, కాయ అంటే పోతా ఉంటది, అటు కాయలు ఉంటాయి, పర్వాలేదు మేడం. పర్లేదు, చేసుకోవచ్చు. ఇంకా కాయ కోతకి ఇంకా టైం ఉంది కదా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రమా అండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు మేడం? వైజాగ్ నుంచి అండి. ఓకే అండి, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి మేడం. ఓకే అండి, అడగండి మేడం. మేడం, మా సొంత ఇంట్లోనే ఒక చెట్టు వేసుకున్నాను నేను. దానికి కూడా 5 years అన్నమాట. అయితే బాగా జనవరి నెల అంతా బాగా పూత వచ్చింది, కానీ తిండి మాత్రం చాలా తక్కువగా ఉందన్నమాట. కానీ వాటరింగ్ ఎలా చేయాలో నాకు తెలియదు, రోజు పెట్టేస్తాను వాటర్. నాకు తెలియదు ఏ టైంలో ఇవ్వాలి అనేది, నాకు తెలియదు పూత వచ్చినప్పుడు. అది మీరు చెప్తే దాని ప్రకారం వాటరింగ్. ఇప్పుడు ఏ వెరైటీ అన్నా? వెరైటీ అండి అది సువర్ణ రేఖ అండి. సువర్ణ రేఖ అయితే యాక్చువల్ గా పిండి కట్టు బానే ఉంటది. మొత్తానికి తక్కువ ఎంత ఎక్కువ పూత వచ్చిందండి, కానీ అంత ఎక్కువ పూతకి అన్ని కాయలు నాకు కనిపించాయి. అన్ని రావమ్మా. అంటే ఇప్పుడు పూతలకి మనకి 1000 పువ్వుల దగ్గర ఒక కాయ వస్తుంది మామిడిలో. ఫ్రూట్ సెట్ పర్సంటేజ్ అంతా మొత్తం పూత అంతా కూడా కాయలు కాస్తే ఆ చెట్టు తట్టుకోలేదు. అంటే ప్రతి కొమ్మ పూత వచ్చిందండి, చాలా విపరీతంగా. అందరూ చాలా బాగా వచ్చింది అన్నారు. ఇప్పుడు మగ్గిపోయిందండి, పూత అంతా మగ్గిపోయింది. నాకైతే అంత ఎక్కువ హెవీగా వచ్చింది, కానీ కనిపించట్లేదు. 5 సంవత్సరాలే కదా చెట్టు, కూడా వయసు కూడా చిన్నది కదా. అంత హైబ్రిడ్ అండి, హైబ్రిడ్ అది. అంటే హైబ్రిడ్ కాదు, అంటు మొక్క అయి ఉంటది. హైబ్రిడ్ సోన్రాక్ అనేది అంటు మొక్క. అది 5 సంవత్సరాల చెట్టుకి అంత పూత వచ్చినా పూత అంతా కూడా కాయల కింద మారితే మాత్రం చెట్టు తట్టుకోలేదు. అంటే ఒక ప్యానికల్కి 1-2 కాయలు కాస్తే ఇంచుమించు సరిపోతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంకా నీటి యాజమాన్య విషయానికి వస్తే కనుక మనం అక్టోబర్ తర్వాత నుంచి నీరు కట్టడం ఆపేయాలి మామిడికి. అక్టోబర్ తర్వాత నుంచి ఆపేస్తే మనకి డిసెంబర్ జనవరిలో పూత రావడం అనేది జరుగుద్ది. పూత కనిపించిన దగ్గర నుంచి ఎవ్రీ 10-15 రోజులకి ఒకసారి, అంటే మన భూమి స్వభావాన్ని బట్టి. తేలిక నేలలో అయితే కొంచెం ఫ్రీక్వెంట్ ఎక్కువ ఇచ్చుకోవాలి. ఎర్రమట్టి నేలలో అయితే కనుక ఒక 15 రోజులకు ఒకసారి ఇచ్చుకోవచ్చు. 15 రోజులకు ఒకసారి చొప్పున తేలికపాటి తడి ఇవ్వండి. నీళ్ళు ఎక్కువ ఇవ్వడం వల్ల మనకి పూత పిండి రాలిపోతుందండి. అంటే నీరు తక్కువైనా రాలుతుంది, ఎక్కువైనా రాలుతుంది. అలాగే మీరు ఎక్కువగా ఇస్తే మనకు మామూలుగా ఎక్కువగా వచ్చే మసిమంగ ఉంటది కదా, తేనె మంచి పురుగు, అది ఎక్కువగా వస్తుంది మామిడిలో. మొక్కలతో పాటు దానికి ఇచ్చేస్తూ ఉంటానండి, రోజు ఇచ్చేస్తా ఉంటాను. తగ్గించండి, తగ్గించేసి అంటే 10-15 రోజులకు ఒక్కొక్కసారి ఇచ్చుకుంటే సరిపోద్ది తడి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి గోళీలాగా ఉన్నాయండి, గోళికాయంత ఉన్నాయి. ఎరువులు ఏమైనా వేసుకుంటే గనక వచ్చిన పిందెలు రాలకుండా మనం చేసుకోవచ్చు. లేదంటే పైనుంచి ఫోలియర్ గా కూడా నీటిలో కరిగే ఎరువులు ఉంటాయి కదా, 3-19 లాంటివి. పువ్వు రాలకుండా ఉండడానికి ఏదైనా కొట్టొచ్చాయండి మందు? అంటే పువ్వు రాలకుండా ఉండడం ఉండదండి. మామిడిలో మామూలుగా ఆడపూలు ఉంటాయి, మగపూలు ఉంటాయి. మగపూలు ఎలాగో రాలిపోతాయి, ఆడపూలు ఒకటే పిందిగా మారుతుంది మీకు. కాబట్టి మీ భూమిలో ఈసారి జూన్ జూలైలో ఏమైనా ఎరువులు గట్ట వేసేటప్పుడు బోరాన్ కూడా వేసుకోండి. బోరాన్ వేసుకుంటే కనుక మనకి ఈ ఫిమేల్ ఫ్లవర్స్ ని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడతాయి అవి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నా పేరు జగబాబు.
ఓకే సార్, ఎవరి నుంచి మాట్లాడుతున్నారు? అబ్బాయి మండలం దేశపాలెం, కృష్ణా డిస్ట్రిక్ట్. మీ ప్రశ్న ఏంటో మేడం అడగండి సార్. చెప్పండి సార్, అడగండి. హలో మేడం గారు, పూత తెల్లపోత దశలో ఉందండి, కింద పెద్ద గట్టట్లేదు, సుడిదోమ ఉంది. సుడిదోమ? సుడిదోమ ఉంది, పూత తెల్లగా ఉంది, కింద కట్టట్లేదండి, లేక వెనకొచ్చింది పూత. అంటే ఇప్పుడు తడి పెడుతున్నారా సార్? తడి పెట్టామన్నమాట, ముందు పెడితే పూతలు సరిగ్గా రాలేదు, పూతలు వచ్చింది, తడి పెట్టిన తర్వాత వచ్చింది. తడి పెట్టిన తర్వాత వచ్చాయి. దోమ ఎక్కువ ఉంటే గనక ఇప్పుడు ఎల్లో కలర్ అట్టలు ఉన్నాయి కదా, జిగురు పూసిన అట్టలు, అవి ఎకరానికి ఒక 10-12 కింద పెట్టుకోండి సార్. ఆ దోమ అంతా ఎల్లో కలర్ కి అట్రాక్ట్ అయ్యి అట్టలకి జిగురు ఉంటది కదా, దానికి అంటుకుంటాయి. మొదటగా మనం చేయాల్సింది అది, ఎప్పుడైనా తడి పెట్టేటప్పుడు తేలికపాటి తడి ఇవ్వండి. తేలికపాటి తడి ఇచ్చిన తర్వాత ఇంకా దోమ ఎక్కువ ఉంది, రసం పీల్చి అంటే తేనె మంచి పురుగు ఉందా, దోమ ఒకటే ఉందా? తేనె మంచి పురుగు కూడా ఉందా? వస్తే కనుక ఇమిడాక్లోప్రిడ్ స్ప్రే చేసుకోండి సార్. ఇమిడాక్లోప్రిడ్ 0.5 ml లీటర్ నీటికి, దాంతో పాటుగా కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోండి. ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో చెప్పండి మేడం. నమస్కారం అండి, మీ పేరు? వెంకటనారాయణ రెడ్డి, అనంతరం జిల్లా. ఓకే అండి, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్, మీ ప్రశ్న ఏంటో మేడం అడగండి. మామిడి చెట్లు పెట్టి 6 నెలలు అవుతుంది, దానికి నీళ్లు ఏమవుతుంది మేడం? వేసి 6 నెలలు అవుతుందా? 6 నెలలు అవుతుంది. అంటే మీ భూమి స్వభావాన్ని బట్టి వారం రోజులకు ఒకసారి ఇచ్చుకోవచ్చండి, వచ్చేది వేసవకాలం కాబట్టి. అంటే ఎర్రభూమి మేడం? ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఎన్ని రోజులు మేడం? వారం రోజులకు ఒక తడి ఇవ్వండి సార్. వారం రోజులకు డైలీ 2 గంటలు ఇస్తానా మేడం? ఇప్పుడు డ్రిప్ అయినా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. డ్రిప్ అయితే కనుక ఒక 20 లీటర్ల వరకు ఇవ్వచ్చు డైలీ. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో నమస్కారం అండి, మీ పేరు? గణపతిరావు గారు, ఎవరి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే అండి, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి సార్. మామిడికాయలు పెద్ద సైజులో కింద రాని పడిపోతున్నాయండి. పగులుతున్నాయా? కింద పగులు వస్తుందండి, పగులు వచ్చి రాలిపోతున్నాయి. అంటే కింద పగులు వచ్చిందంటే కాయ పుచ్చా లేకపోతే మామూలుగా పురుగు ఏమైనా ఉందా లేదా? ఉందండి, నల్లగా పుచ్చు పట్టినవి. అంటే కాయ పుచ్చు రావడం వల్ల కూడా మీకు కాయ రాలిపోతుంది. దీనికి అంటే ఈ ముందుగా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే సీజన్ లో ఎండు పొలాలు తీసుకోవాలి. ఫస్ట్ ఎండు పొలాలు తీసుకుంటే మనం ఒక 60% వరకు దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే కనుక మరీ ఎక్కువగా ఉంటే కనుక ఏదైతే కాయకి కింద పడిన కాయ అయినా చెట్టు మీదైనా మీకు కనిపించిన కాయలన్నిటినీ ఏరేసి తగలబెట్టేయండి. తగలబెట్టేసిన తర్వాత ఈ మరీ ఇంకా ఎక్కువ ఉంది అనుకుంటే కనుక తోటలో మీకు ఎలక్ట్రిసిటీ వేసుకునే అవకాశం ఉంటే కనుక బల్బులు పెట్టండి రాత్రిపూట. లేకపోతే కనుక కనీసం పుల్లలైనా పెట్టి మంట పెట్టండి పొలంలో. 4-5 చోట్ల పెడితే చీకటి పడిన తర్వాత ఈ తల్లి రెక్కల పురుగు ఏదైతే కాయపుచ్చు పురుగు తలక గుడ్లు పెడుతుందో ఆ రెక్కల పురుగు దాంట్లో పడి చనిపోవడం జరుగుతుంది. అలా కూడా మనం కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక కెమికల్సే స్ప్రే చేసి దీన్ని కంట్రోల్ చేయాలంటే అంత 100% కంట్రోల్ రాదు. ఇంకా లాస్ట్గా మళ్ళీ మీరు కెమికల్స్ ఏమైనా స్ప్రే చేయాలనుకుంటే కనుక ఈ క్లోరోఫైరిఫాస్ 20 EC 2.5 ml లీటర్ నీటికి, దాంతో పాటుగా నువాను 1.5 ml లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోండి. వీలైతే నీమాయిల్ కూడా కలపండి. నీమాయిల్ కూడా తడి పెడితే నిలబడుతుందండి. టెంపరేచర్స్ ఇంకా ఇంక్రీజ్ అవ్వలేదు కదా, వస్తుంది, పిండి కట్ట వస్తుంది. ఇది ముందుగా కాయడం వల్ల మీకు పెద్ద సైజు వచ్చింది. ఇప్పుడు అన్ని తోటలు కూడా ఇంచుమించుగా పూత జొన్న కింద పింజర దశలోనే ఉంది. మీకు డిసెంబర్లో ముందుగా వచ్చిన పూత కాయలు వచ్చి ఉంటాయి. దానివల్ల ఇంత పెద్ద సైజు ముందు వచ్చినాయి. కాయ సైజు పెద్దది ఉంది కాబట్టి రేటు కూడా వస్తుంది కాబట్టి జాగ్రత్త చేసుకోండి దానికి. ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో
హలో హలో నమస్కారం అండి, మీ పేరు? డాక్టర్ పద్మావతి మేడం. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు మేడం? నెల్లూరు. ఓకే అండి, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. అడగండి మేడం, మీ ప్రశ్న ఏంటో మేడం. మేడం నమస్తే. నమస్తే. నెల్లూరు మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. మేడం దయచేసి మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దు, ఫోన్ లో మాట్లాడండి. టీవీ వాల్యూమ్ తగ్గించుకొని ఫోన్ లో మాట్లాడండి. మాకు డిసెంబర్ జనవరిలో రావాల్సిన మామిడి పూత 4 చెట్లు మాత్రమే వచ్చిందమ్మా. టోటల్ గా 300 చెట్లు ఉన్నాయి మాకు. దాని మిగతా అది పూత రాలేదు మేడం. అది రావడానికి ఏమన్నా కొట్టచ్చు అంటారా? అంటే మేడం మీకు ఎప్పుడైతే డిసెంబర్ లో పండగ ముందు మన పూత రాలేదో అప్పుడు అంటే యాక్చువల్ గా ఈ ఇయర్ అయితే మాత్రం కావాల్సిన రాత్రి ఉష్ణోగ్రతలు అంటే తక్కువగా ఉండాలి, మనకి చలి అనేది లేదు కాబట్టి కొంచెం లేట్ అయింది. ఓవరాల్ గా పూత రావడం లేట్ అయింది. మీకు ఎప్పుడైతే మీకు పండగ ముందుకి పూత రాలేదో అప్పుడు తేలికపాటి తడిచ్చుకోవాలి. తడిచ్చుకుంటే మీకు పూత అనేది వచ్చేస్తుంది. అలా కాకపోయినా పొటాషియం నైట్రేట్ 10 గ్రాముల లీటర్ నీటికి కలిపి మీరు స్ప్రే చేసుకున్నా కూడా పూత వచ్చేస్తుంది మేడం. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? అన్వర్ మేడం, కడప నుంచి. ఓకే అండి, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో అడగండి. మేడం ఇది కాయ పిండి సైజులో ఉంది మేడం. ఇప్పుడు ఎరువుల యాజమాన్యం ఎలా చేపట్టాలో తెలియజేస్తారా? అది ఇప్పుడు పిండి దశలో ఉంది కాబట్టి మీరు తోట వయసు ఎంతండి? మొక్క వయసు? మొక్క వయసు 23 ఏళ్ళు మేడం. 23 ఏళ్ళు అయితే కనుక కేజీన్నర యూరియా, కేజీన్నర పొటాషియం మీరు తడి పెట్టినప్పుడు ఇచ్చుకోండి. ఇక్కడ నుంచి తడి మాత్రం 10-15 రోజులకు ఒక్కొక్కసారి చొప్పున ఇవ్వాలి. కేజీన్నర పొటాషియం కూడా ఇచ్చుకోవచ్చు. తడి పెట్టినప్పుడు చెట్టుకి ఇవ్వండి. అలాగే మీకు పైన కూడా ఇంకా ఫోలియర్ అప్లికేషన్ కింద కూడా చేసుకోవచ్చు. అంటే నీటిలో కరిగే 319 కానీ పొటాషియం నైట్రేట్ కానీ ఫార్ములా 4 కానీ ఇవేవైనా కూడా 5 గ్రాములు, పొటాషియం నైట్రేట్ అయితే మాత్రం 10 గ్రాములు, మిగిలిన ఏవైనా కూడా 5 గ్రాములు చెప్పని లీటర్ నీటికి కలిపి 10 రోజుల గ్యాప్, 10-15 రోజుల గ్యాప్ లో మీరు పైనుంచి ఇచ్చుకున్నా కూడా కాయ సైజు బాగా పెరగడానికి, నాణ్యత బాగా రావడానికి కూడా ఉపయోగపడుతుందండి. అంటే కేజీన్నర యూరియా, కేజీన్నర పొటాషియం మేడం. పొటాషియం భూమిలో వేసుకోండి. భూమిలో. ఇంకో డౌట్ మేడం, చెప్పండి. కాయలు పిందెల పైన నల్లటి మచ్చలు పడుతున్నాయి మేడం, ఏదో గోకినట్లుగా. అయితే అంటే పేను తామర అంటే రాతిమంగ వస్తుందా? అట్లా టైప్ లోనే మేడం. అంటే కనుక ఇప్పుడు గోకినట్టుగా అయ్యి తర్వాత కాయ పెరిగిన తర్వాత రాతిమంగ కింద వస్తుంది. ఇప్పుడు పూత దశ ఏముందా? అంతా పిండి కింద మారిపోయిందా? పిండి కింద మారింది మేడం. కొంత పూత ఉంది, పిండి కూడా ఉండదు. అదే కొంత పూత ఉంటే కనుక థయోమిథాక్సామ్ చేసుకోండి. లేదు అంతా పిండి కింద మారిపోతే తోట అంతా కూడా అంటే స్టేజ్ని బట్టి ఒకవేళ తెల్లపూత ఉంది అనుకుంటే తెల్లపూత పిందె అన్ని ఆ స్టేజ్ లో ఉంటే కనుక థయోమిథాక్సామ్ 0.3 గ్రామ్స్ లీటర్ నీటికి కలిపి, దాంతో పాటుగా సాఫ్ గాని ఆంట్రకాలు గాని, సాఫ్ అయితే 2 గ్రాములు, ఆంట్రకాలు అయితే 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోండి. లేదు పిండి కింద మారిపోయింది అనుకుంటే కనుక రోగారు గాని రీజెంట్ గాని, రోగారు అయినా 2 గ్రాములు, రీజెంట్ అయినా 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మీరు స్ప్రే చేసుకున్నట్టయితే కనుక మనం తామర పురుగులు అంటే త్రిప్స్, రాతిమంగ ఏదైతే కలుగుతుందో వాటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చండి. ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం మామిడిలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి రైతు సోదరులు అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. ధన్యవాదాలు మేడం. పసిడి పంటలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.